హలో స్టూడెంట్స్, నాకు తెలుసు మీలో చాలా మంది బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది ఎక్సైట్మెంట్తో ఉంటుంటారు అండ్ కొంతమంది భయపడుతూ ఉంటుంటారు. బట్ నేను మాత్రం ఇక్కడ మిమ్మల్ని ఇంకా భయపెట్టడానికి అయితే రాలేదు. ఒక చిన్న విషయాన్ని రిమైండ్ చేయడానికి వచ్చాను. దట్ క్లాస్ 10 ఈజ్ నాట్ జస్ట్ అన్ అనదర్ ఎగ్జామ్. ఇది మీ ఫౌండేషన్. ఇది మనం 10th లో ఇచ్చాం ఎగ్జామ్, 9th లో ఇచ్చాం, 8th లో ఇచ్చాం, అలాగే రేపు పొద్దున ఫ్యూచర్లో 11th లో 12th లో కూడా ఇస్తాం. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని చాలా మంది అనుకుని టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ 10 ఈజ్ నాట్ జస్ట్ అనదర్ ఎగ్జామ్ నానా, ఇది మీ ఫౌండేషన్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మీరు 10th తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అనేది డిసైడ్ చేసేంత పవర్ దీనికి ఉంది. క్లాస్ 10లో మీరు మీ మార్క్స్ని బట్టి ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఈ రిజల్ట్స్ మీకు దేంట్లో ఎబిలిటీ ఉంది, మీరు దేంట్లో కరెక్ట్గా పర్ఫామ్ చేయగలరు, మీరు సైన్స్ స్ట్రీమ్ తీసుకోవాలా లేకపోతే కామర్స్ తీసుకోవాలా, ఒకవేళ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వాలని అనుకుంటే మీరు ఎలాంటి ఎగ్జామ్స్ ఇవ్వాలి, మీ ఎబిలిటీ, మీ కెపాసిటీని డిసైడ్ చేస్తుంది. దట్ అఫ్ కోర్స్ ఒప్పుకుంటాను, కేవలం జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ కెన్ నాట్ డిసైడ్ అవర్ ఫ్యూచర్ అని. కానీ ఇది మనం అనుకుంటాం, కానీ మనం సొసైటీకి ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని మనం దృష్టిలోకి తీసుకోవాలి. దట్ మనకి రిజల్ట్స్ కూడా ఇంపార్టెంటే. ఎగ్జామ్స్ అని అంటే ఏదో ఊరికే పెట్టరు కదా అన్న, దాన్ని ఏదో ఒకటి మనం బయటికి చెప్పడానికి మనల్ని మెషర్ చేస్తుంది. ఇది ఏం మెషర్ చేస్తుంది అనేది నేను ఇంకాసేపట్లో చెప్తాను. అండ్ ఈ ఎగ్జామ్ మీ ఫ్యూచర్కి నెక్స్ట్ స్టెప్కి ఏం చేయాలి అనేది డిసైడ్ చేసేంత పవర్ క్లాస్ 10కి ఉంది. ఇక్కడ క్లాస్ 10లో మీరు ఎంత బాగా చదివారు, మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి అండ్ మీరు ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నారు, ఇలాంటి క్వాలిటీస్ అన్ని, ఈ స్కిల్స్ అన్నీ కూడా మీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఉపయోగపడబోతున్నాయి. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ క్లాస్ 10ని లైట్ తీసుకోకండి, నెగ్లెక్ట్ చేయకండి. నా చాలా మంది స్టూడెంట్స్ క్లాస్ 10లో అరే నేను అప్పుడు బాగా చదువుంటాయిపో, నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు అని రిగ్రెట్ అవుతున్నారు. సో నా స్టూడెంట్స్ ఎవరు, ఇకపైన నా స్టూడెంట్స్ ఎవరు ఇలా ఫీల్ అవ్వద్దు అని వీడియో చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ నానా. అండ్ సక్సెస్ ఫార్ములా అని అంటే, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ఒక సక్సెస్ ఫార్ములా అంటే రాకెట్ సైన్స్ నాకెవరు చెప్పలేదు, లేకపోతే నాకు తెలుసుంటే ఇంత బాగా పర్ఫామ్ చేసేవాడిని అని చాలామంది అనుకుంటారు. నిజానికి సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసా? సింపుల్గా మనకు తెలిసిన విషయాలనే రిపీటెడ్గా చేయడం, కన్సిస్టెంట్గా ఉండడం మాత్రమే సక్సెస్ ఫార్ములా. సో ఫస్ట్ ఏంటి, మనకి 10th క్లాస్లో మనం అనుకున్న సాధించాలని అంటే ఫస్ట్ ఫాలో టైం టేబుల్. టైం టేబుల్ అని అంటే మీకు ఎవరో వచ్చి ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంటో, టీచర్సో, లేకపోతే మీ పేరెంట్సో, లేకపోతే ఇలా మేము ఆన్లైన్ నుంచో ఎక్కడి నుంచో మీకు కావాల్సిన టైం టేబుల్ రాదు. ఓకే, మీకు ఎంత టైం ఉంది, డేలో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎగ్జామ్కి ఇంకా ఎంత టైం ఉంది, మీరు ఎన్ని చాప్టర్స్ని ఇంకా చదవలేదు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని బట్టి మీరుగా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను చేసుకోలేను అనుకుంటే, నౌ ఇట్ ఈస్ ఎవ్రీవన్ బికమ్ స్మార్ట్. సో మీ చేతిలో, అందరి చేతిలో సెల్ ఉంది, దాంట్లో మొబైల్ ఉంది, దాంట్లో ఇంటర్నెట్ ఉంది. సో మనకి గూగుల్ వాడడం తెలుసు, యూట్యూబ్ వాడడం తెలుసు, చాట్ జీపీటీ వాడడం, లేకపోతే ఇంకా రకరకాల యాప్స్ వాడడం తెలుసు, రైట్? సో వీటన్నిటిని యూజ్ చేసి ఒక కస్టమైజ్డ్ టైం టేబుల్ని మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు ఒక టీచర్ ఇచ్చినా కూడా వాళ్ళ క్లాస్లో ఉండే 50 మెంబర్స్కి సంబంధించిన టైం టేబుల్ ఇస్తారు. పేరెంట్స్ ఇచ్చినా కూడా మీ ఇంట్లో అంత మీరు ఎంత చదివారు, మీ కెపాసిటీ ఏంటని అంత తెలియకపోవచ్చు. ఈవెన్ వి ఆన్లైన్ టీచర్స్ ఇచ్చినా కూడా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని కలిపి, లేకపోతే ఆ పర్టికులర్ టైంకి కావాల్సిన టైం టేబుల్ ఇస్తాం. కానీ పర్టికులర్గా నీకు కావాల్సిన టైం టేబుల్ వస్తుందా? రాదు. కానీ అది నువ్వు తయారు చేసుకోవచ్చు బై యూజింగ్ ఆల్ దిస్ టెక్నాలజీ. మాకు ఎవరైనా ఇంతకుముందు మేము చదువుకునే టైంలో మా టీచర్ మా దగ్గరికి వచ్చి, ఒరే నువ్వు ఇది చదవట్లేదు, నువ్వు ఇది కావాలి, నువ్వు ఈ టైంలో ఇది చదవాలని చెప్పేదాకా మాకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ చాలా స్మార్ట్ అయిపోయారు. ఈవెన్ ఈ టెక్నాలజీని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నేను ఓన్లీ వేస్ట్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు అని కాదు, యూటిలైజ్ చేసుకునే స్టూడెంట్స్ కూడా చాలా ఉన్నారు. కాబట్టి అలా యూటిలైజ్ చేసుకొని ఒక టైం టేబుల్ని క్రియేట్ చేసుకొని మీకు రెగ్యులర్గా దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, అది ఎంతో కొంత, రోజుకు 1 hour 2 hour అది చాలు. అండ్ దాని తర్వాత ఫోకస్ ఆన్ టెక్స్ట్ బుక్స్. సో ఎందుకు ఈ పాయింట్ని మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక పెద్ద తెలియని విషయం ఏం కాదు కదా. ఎందుకు ఫోకస్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అని అంటే, నాకు లాస్ట్ ఇయర్ ఒక 2 స్టూడెంట్స్ ఉండే నాన్న. ఒకరు హైపర్ యాక్టివ్ ఉండే స్టూడెంట్, ఒక నార్మల్ స్టూడెంట్ ఉండే. ఓకే, సో హైపర్ యాక్టివ్ స్టూడెంట్ ఏం చేశాడనంటే, మ్యామ్ నాకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నేను ఫస్ట్ 6 monthsలోనే చదివేశాను, నాకు ఇంకా సంథింగ్ న్యూ కావాలని వాడు ఇంటర్ టెక్స్ట్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు. తీరా ఎగ్జామ్స్లో వాడు పర్ఫామ్ చేశాడు, ఇది ఏదైతే చదివాడో ఈ ఫుల్ నాలెడ్జ్తో వెళ్ళాడు. ఇంకొక స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్, సో వాడికి ఏంటి ఎక్కువ విషయాలను గుర్తుపెట్టుకునేంత కెపాసిటీ లేదు. సో వాడేంటి ఓన్లీ నాకు ఏ టెక్స్ట్ బుక్ ఇచ్చాడు, నా బోర్డుకి ఏ టెక్స్ట్ బుక్ ఉంది, అది ఒక్కదాన్నే వాడు చదివాడు అండ్ ఎగ్జామ్ రాశారు. కట్ చేస్తే మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయని. వీడు ఎవరైతే హైపర్ యాక్టివ్ ఉండి అన్నిటిని చదివి అన్నిటిని గ్యాదర్ చేసి రాశాడో
వాడికి 65% మార్క్స్ వచ్చాయి. ఎవడైతే ఓన్లీ టెక్స్ట్ బుక్ని మాత్రమే ఫాలో అయ్యాడో వాడికి 95% వచ్చినాయి. తేడా ఏంటి? క్వాంటిటీ డజంట్ మ్యాటర్, క్వాలిటీ మ్యాటర్స్. వీడు ఎక్కువ చదవాలన్న ఆతృతలో, ఎక్కువ తెలుసుకోవాలన్న ఆతృతలో ఒక పర్టికులర్ టాపిక్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేకపోయాడు, రివైజ్ చేయలేకపోయాడు. అదే టెక్స్ట్ బుక్ స్టిక్ అయినోడు వాడు ఒకటే చాప్టర్ని 4 సార్లు చదివాడు కాబట్టి ఎగ్జామ్ హాల్లో వాడికి తొందరగా రీకాల్ అయింది, సో రాసేశాడు. సో ఇది ఇక్కడ మ్యాటర్ ఏం చేస్తుందంటే క్వాలిటీ మ్యాటర్ చేస్తుంది, నాట్ క్వాంటిటీ. ఓకే, అందుకే టెక్స్ట్ బుక్కే స్టిక్ అవ్వండి. దానికి మించిన ఇంకొక వేరే అల్టిమేట్ ఫార్ములా బుక్ ఇంకొకటి ఉండదు. అండ్ దాని తర్వాత రైట్ అండ్ డోంట్ జస్ట్ రీడ్. మనకి స్కూల్లో టైం టేబుల్, స్కూల్లో స్టడీ అవర్స్ పెట్టినప్పుడు కానీ, మనం ఏదన్నా లైబ్రరీకి వెళ్ళినప్పుడు కానీ చాలా మంది జస్ట్ కళ్ళతోనే చూస్తూ ఉంటారు, పేపర్లను తిప్పేస్తూ ఉంటారు. అరే మనమేమో రాస్తూ పోతూ ఉంటాం, వాళ్ళు అట్లా పేపర్లు తిప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంత స్కిల్ ఏంటి వాళ్ళలో అని అనుకోకండి. నిజానికి చెప్పాలంటే వాడు అనుకుంటున్నాడు అంతే, నేను చదువుతున్నాను అని అనుకుంటున్నాడు అంతే. ఒకవేళ వాడిని బుక్ క్లోజ్ చేసి నువ్వు ఈ హాఫ్ అన్ అవర్లో చదివిందంతా ఒక పేపర్లో రాయనంటే వాడు రాయలేడు. ఎందుకనంటే వాడు చదువుతున్నానన్న ఫీలింగ్లో జస్ట్ చూస్తున్నాడు అంతే, వాడి బ్రెయిన్ దాకా వెళ్ళట్లేదు, కళ్ళ వరకు మాత్రమే వెళ్తున్నాయి. ఇది ఎప్పుడు తెలుస్తుంది వాడికి ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాలేదు అని? వాడు ఎప్పుడైతే పేపర్ పెన్ తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకే, సో అందుకే మీరు ఏదైనా చదివేటప్పుడు ఓన్లీ కేవలం చదువుతూ పోకండి. ఒక అరగంట చదివిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి, లేదంటే ఎవరికైనా చెప్పండి. ఓకే, సో ఇలాంటి వాళ్ళ వల్ల మీకు మీరుగా ఎఫర్ట్స్ పెడతారు అండ్ గుర్తుంటాయి అవి. దాని తర్వాత టేక్ మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్లు చేయమన్నాం కదా అని సిలబస్ అంతా కంప్లీట్ అయ్యాకే మాక్ టెస్ట్లు రాయాలి, లేదంటే టెస్ట్ తీసుకోవాలంటే నేను ఖచ్చితంగా రివిజన్ అయిన తర్వాతే రాయాలి, ఇలాంటి అపోహలొద్దు. సో మాక్ టెస్ట్లు రాయండి అని అనడానికి అర్థం ఏంటంటే మీకు ఒక చాప్టర్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు ఎగ్జామ్లో, ఒక చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా రాస్తున్నారు అనేదే. సో ఇప్పుడు మొత్తం సిలబస్ అంతా అయిపోయినాకే మాక్ టెస్ట్ ఇవ్వాలంటే అవసరం లేదు. మాక్ టెస్ట్లు మనకి రకరకాలుగా ఉంటాయి. చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇవ్వచ్చు, అండ్ అలాగే 50% సిలబస్కి సంబంధించిన టెస్ట్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ 70% సిలబస్, 100% సిలబస్, ఇలా మెల్లిమెల్లిగా లెవెల్ పెంచుకుంటూ పోండి. అప్పుడు ఏం అర్థమవుతుంది మీకు, ఏ సబ్జెక్ట్లో అంటే ఏ సబ్జెక్ట్ వైజ్గా ఓకే చాప్టర్లో ఏ చాప్టర్లో ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అనేది ఇది మీకు తెలుస్తుంది. సో ఎవరో వచ్చి మీ టీచరే వచ్చి మిమ్మల్ని అనలైజ్ చేసి మార్క్స్ ఇవ్వాల్సిన పని లేదు, మిమ్మల్ని మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు బై దిస్ మెథడ్. కాకపోతే అవి రెగ్యులర్గా ఇవ్వాలి. మాక్ టెస్ట్లు నేను అప్పుడెప్పుడు 2 నెలల క్రితం ఒక టెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు ఒక టెస్ట్ ఇస్తాను అంటే నడవదు. మీరు ఎవ్రీ చాప్టర్ తర్వాత లేదంటే ఎంతో కొంత పీరియడ్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత రెగ్యులర్ టెస్ట్లు ఇవ్వాలి. దాని తర్వాత కన్సిస్టెన్సీ. ఇదంతా కూడా నేను బాగా చేశాను మ్యామ్, కానీ నాకు మూడు ఉన్నప్పుడు చేస్తాను, లేదంటే నేను మంత్లీ ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో ఇవన్నీ ఫాలో అవుతాను అని అంటే నడవదు. ఇవన్నీ ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నా కన్సిస్టెన్సీ లేకపోతే రావు, మీరు అనుకున్న మార్క్స్ స్కోర్ రాదు. ఓకే, సో కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంత బాగా ప్రిపేర్ అయినా కూడా కొంతమంది స్టూడెంట్స్లలో ఏముంటుందంటే ఐఎమ్ నాట్ ఏ టాపర్, ఐ కెన్ నాట్ డూ దిస్ అని వాళ్ళకి వాళ్ళే అనుకుని డిమోటివేట్ అయిపోతుంటారు. సో దీనికి ఒక బెస్ట్ ఆన్సర్ నేనేమి ఇవ్వగలనంటున్నానా, నేను టాపర్ని కాదు, నేను ఇది చెయ్యలేను అని నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? నీకు ఎవరైనా చెప్పారా? లేకపోతే నువ్వు ఇది అని నీ పేరెంట్స్ నీ టీచర్స్ చెప్తే అది నమ్మొద్దు. నువ్వేంటి అనేది నీకు తెలుసు, రైట్? దాన్నే ఫాలో అవ్వు. అండ్ అలాగే నువ్వు ఎగ్జామ్స్ రాసినప్పుడు నువ్వెంత టాపర్, నువ్వెంత స్మార్ట్ అనేది ఎవరు డిసైడ్ చేయరు. సో అక్కడ కేవలం ఎగ్జామ్ అనేది హౌ స్మార్ట్ ఆర్ యూ అనే కాకుండా నువ్వెంత హార్డ్ వర్క్ చేసావు, నువ్వెంత ప్రిపేర్ అయ్యావు అనే విషయాలను కూడా ఇది నోటీస్ చేస్తుంది ఎగ్జామ్ అనేది. లేదు ఇదంతా కూడా నేను అబద్ధం, ఇది నేను కాదు అని నేను ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే ఒకటే ఒక మంత్ర, ఏంటి? స్టార్ట్ ఎర్లీ. ఈరోజు చేస్తావా, ఇప్పుడే చేస్తావా, చేసే. ఎంత ఒక 4 లైన్లు చదువుతావా, ఒక 2 లైన్లు చదువుతావా, లేకపోతే ఒక డయాగ్రామ్ డ్రా చేస్తావా, ఇప్పుడే స్టార్ట్ చేయి. ఎంత సీరియస్గా వీలైతే అంత సీరియస్గా చదవడం స్టార్ట్ చేయి. ఈ 3 చేస్తే చాలు, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ సక్సెస్, అంతే. సో దీనికోసం పెద్ద పెద్ద థియరీస్ లేకపోతే పెద్ద పెద్ద అడ్వైజెస్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలనుకున్నా ప్రోక్రాస్టినేట్ చేయకుండా ఈ నిమిషానికి ఇప్పుడే చేసేయడం నేర్చుకోండి, రైట్? అండ్ దాని తర్వాత ఇవన్నీ చేసినా కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే, సో నేను సక్సెస్ అవ్వడానికి రీజన్ మాకు గైడెన్స్ సరిగ్గా లేదు, స్కూల్లో టీచర్లు బాగాలేరు, లేకపోతే మా పేరెంట్స్ నన్ను కరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, లేకపోతే నేనే అప్పుడు కొంచెం డిస్ట్రాక్షన్లో ఉండే, ఇవన్నీ రకరకాల రీజన్స్ చెప్పి సర్కమ్స్టాన్సెస్ని ఒక బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ నిజానికి మీ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ కావాలి అని అంటే దానికి ఎవరు బాధ్యులో తెలుసానా? ఓకే, సో మీ టీచర్స్ కాదు, మీ పేరెంట్స్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ యూ.
సో యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ ఫ్యూచర్. సో మీరు మరి పేరెంట్స్ అండ్ టీచర్స్ అసలు వీళ్ళు మ్యాటరే కాదా మ్యామ్ అంటే, ఎస్ అవుతారు. ఎప్పుడు నువ్వు నా ఫ్యూచర్ని చేంజ్ చేస్తాను అన్న ఒక ఫీలింగ్తో ఉండి వీళ్ళ గైడెన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. వీళ్ళు కేవలం టీచర్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఎవరైనా గైడెన్స్ మాత్రమే ఇవ్వగలరు. అల్టిమేట్గా ద టోటల్ గేమ్ చేంజర్ ఎవరు అని అంటే దట్ ఈస్ ఓన్లీ యూ. ఓకే, సో యూ కెన్ ఓన్లీ చేంజ్ యువర్ ఫ్యూచర్. అండ్ గైస్, నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను దట్ క్లాస్ 10ని లైట్ తీసుకోవద్దు. అండ్ రేపొద్దున ఫ్యూచర్లో ఒక 4-5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే, అబ్బా క్లాస్ 10లో నేను నా 100% ఇచ్చాను, నా బెస్ట్ నేను ఇచ్చాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, రిగ్రెట్స్ ఉండొద్దు, రైట్? సో ఇట్లా ఉండకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరు ఏమనుకోవాలి, ఎస్ ఐ కెన్ గివ్ మై 100% నో మ్యాటర్ వాట్, ఐల్ డూ మై బెస్ట్ నో మ్యాటర్ వాట్ అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే ఇదంతా అవుతుంది. ఒకవేళ మీరు సేమ్ ఫీలింగ్లో ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దట్ ఐల్ గివ్ మై బెస్ట్ నో మ్యాటర్ వాట్. ఓకే, రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అంటే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ గైస్, వన్ మోర్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఆల్ ద బెస్ట్, యువర్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఇంకా బెస్ట్, మేము ఎప్పుడు మీకు రెగ్యులర్గా టచ్లోనే ఉంటున్నాం. ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీకు కావాల్సిన టిప్స్ని, స్ట్రాటజీస్ని ఇస్తూనే ఉన్నాం కాబట్టి ట్రై టు యూటిలైజ్ ఇట్. ఓకే గైస్, అండ్ బాయ్, విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ one more important topic. Okay, so till then keep learning and stay tuned to Vedanta Telugu.